కాంగ్రెస్ దయచేసి ఆ అరెస్ట్ విషయంలో, అవినీతి విషయంలో ఇంకొక అంశం ఏముందంటే, రేపు పొద్దుగాల పెద్ద ప్రాణ సంకటం కాంగ్రెస్కి ఎక్కడుందంటే, రేపు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు. ఇవాళ ఏదో రౌజర్ అవెన్యూ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఏం కాదనుకుంటారు, కానీ ఒక నెల కాకపోతే 2 నెలలు ఇంకా 3 నెలలకో కేజ్రీవాల్ అరెస్ట్ కావడం అనేటువంటిది ఖాయం. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయాలని చెప్తారా, వద్దని చెప్తారా? అరెస్ట్ అయిన దానికి మీరు వ్యతిరేకంగా పోరాడితే మీరు బీఆర్ఎస్కు, కవితకు మద్దతు ఇచ్చినట్టే. రేపు కేజ్రీవాల్ అరెస్ట్ అయితే అసలు ఇప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. కవిత అరెస్ట్ అయితే లిక్కర్ కేసులో ఉన్నది, అదే లిక్కర్ కేసులో ఉన్నటువంటి కేజ్రీవాల్ తోటి మీరు ఎట్లా పొత్తు పెట్టుకుంటారు అంటే ఇండైరెక్ట్గా మీకు, కవితకు, మీకు టీఆర్ఎస్కు ఒప్పందం ఉందనేటువంటి విషయాన్ని ప్రజలు అనుకోవాలా? ఇది అసలు విషయం. చెప్పాల్సినటువంటి విషయం కాంగ్రెస్ నాయకులు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, కేజ్రీవాల్ అయితే మూలకారకుడో, కేజ్రీవాల్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మూల కారణమో ఈ లిక్కర్ స్కామ్కు, దానికి సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమైనటువంటి నాయకురాలు కవిత అరెస్ట్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీకి, టీఆర్ఎస్కు మంచి సంబంధాలు ఉన్నాయి. కేజ్రీవాల్ కూడా ప్రగతి భవన్కి వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బోధిన్ పేరు కదా, కలిసి మాట్లాడుకున్నారు కదా, కలిసి ఉంటామనుకున్నారు కదా, మీతో పొత్తులో ఉన్నటువంటి కమ్యూనిస్టు పార్టీలు కూడా నిన్నటిదాకా కలిసే ఉన్నాయి కదా. ఇవాళ కవిత అరెస్ట్ అయింది, రేపు కేజ్రీవాల్ అరెస్ట్ అవుతాడు. కేజ్రీవాల్ అరెస్ట్ అయితే లిక్కర్ కేసును మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? కేజ్రీవాల్ అరెస్టును వ్యతిరేకిస్తే అప్పుడు కవిత అరెస్టును కూడా మీరు వ్యతిరేకించినట్టే, లిక్కర్ స్కామ్ను సమర్థించినట్టే, టీఆర్ఎస్కు మీరు మద్దతు ఇచ్చినట్టే. ఇది నిజమా కాదా? ఇది అసలు విషయం ఇక్కడ తెలుసుకోవాల్సింది. కవితే కీలక కుట్రదారు, స్కామ్లో ప్రధాన లబ్ధిదారు. కవితకు వ్యతిరేకంగా 13 సాక్ష్యాలు ఉన్నాయి. పైసా పెట్టుబడి లేకుండా మద్యం వ్యాపారంలో లావాదేవీలు. ఇది విషయము. కవితే కీలక కుట్రదారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి నుంచి దినేష్ అరోరా. ఎట్లా కవితకు సంబంధించినటువంటి అంశంలో దినేష్ అరోరా లీ మెరిడియన్ హోటల్ రూమ్లో బుక్ చేశారు. కవిత బంధువైన వి శ్రీనివాస్ తను కవిత ఆదేశాల మేరకు కోటి అరుణ్ పిల్లేకి చెల్లించినట్లు చెప్పారు. కవిత సీఐ బుచ్చిబాబు ఏం చెప్పాడంటే, కవితకు కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో రాజకీయ అవగాహన ఉన్నది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. విజయ్ నాయర్ కవితను 2021 మార్చి 19, 20 తేదీల్లో కలిశారు. ఆమెను సంప్రదించిన తర్వాతే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారు. ఆప్కు ముందుగా కొంత డబ్బు చెల్లించడం, తర్వాత అరుణ్ పిల్లై పేరుతో ఇండో స్పిరిట్లో భాగస్వామ్యం సంపాదించడము, ఇండో స్పిరిట్కు ఫెర్నాండ్ రికార్డు పంపిణీ వ్యాపారం లభించేలా చూడడం మొదలైనవి కూడా ముందుగానే నిర్ణయించుకున్నారు. రాగుంట మాగవతో నేను చేసినటువంటి చాటు మేడం అనేటువంటి పేరుతో ఉంటుంది. 2 పెద్ద బ్యాగులలో నగదును దినేష్ అరోరా కార్యాలయం నుంచి తీసుకొని వినోద్ చౌహాన్ అనే వ్యక్తికి అందజేశారనేటువంటి విషయం చెబుతున్నారు. అంటే పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్కు, కవితకు, మనీష్ సిసోడియాకు, వాళ్ళ మనుషులకు అవగాహనతోటి మేము తప్పు చేస్తున్నామని, మేము దొంగ డబ్బులు సంపాదిస్తున్నామని ఈ విషయాలన్నీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మరి ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్కు మీకున్న సంబంధం ఏంది? ఇండైరెక్ట్గా అరవింద్ కేజ్రీవాల్ ద్వారా మీరు టీఆర్ఎస్తో అంతర్గత ఒప్పందంతో ఉన్నారా లేరా అనేటువంటి విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉన్నది. ఇది విషయం కవితకు సంబంధించి.